ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత డైటింగ్ చేసినా, ఎన్ని వెయిట్ లాస్ డ్రగ్స్ వాడినా కొన్ని రీజన్లో ఫ్యాట్ మాత్రం అలా స్టబ్బన్గా ఉండిపోతుంది. సో ఇదేంటో ఇవాళ తెలుసుకుందాం. సో చాలా మందికి వాళ్ళు యాక్టివ్గా ఉండి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుని డైట్ ఫాలో అయినా సరే ఓవరాల్ బాడీ సన్నబడుతుంది తప్ప కొన్ని ఏరియాస్లో ఫ్యాట్ మాత్రం అలా రెసిస్టెంట్గా ఉండిపోతుంది. సో అది లోవర్ బాడీలో ఉంటే పియర్ షేప్డ్ బాడీ అని, అప్పర్ బాడీలో ఉంటే స్క్వేర్ షేప్ అని, అబ్డామన్ రీజన్ ఉంటే యాపిల్ షేప్ అని, లేదా చిన్ రీజన్ ఉంటే డబల్ చిన్ అని ఇలా మనం ట్యాగ్ చేస్తాం. సో యాక్చువల్గా ఇదేంటి? సో ఇది మెటబాలికలీ రెసిస్టెంట్ ఫ్యాట్. ఇది కొన్ని జెనెటికల్ రీజన్స్ వల్ల మీరు చేసిన డైటింగ్ గానీ, ఎక్సర్సైజ్ గానీ, మెడిసిన్స్ గానీ అన్నిటికీ రెసిస్టెంట్ గా ఉంటుంది. సో ఇది తగ్గడానికి మనం ఎక్సెసివ్ డైటింగ్ చేయడం, ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఓవరాల్ గా మీకు ఫేస్ లో ఫ్యాట్ లాస్ అవుతుంది తప్ప ఈ రీజన్ లో ఫ్యాట్ మాత్రం యూజువల్ గా అంత ఫాస్ట్ గా పోదు. సో దీనికి ఓన్లీ సొల్యూషన్ లైపోసెక్షన్. ఎందుకంటే లైపోసెక్షన్ లో మనం ఓన్లీ ఈ టార్గెటెడ్ రీజన్ నే ఫోకస్ చేసి సేఫ్ గా అక్కడున్న ఫ్యాట్ ని మనం రిమూవ్ చేస్తాం. సో అది థైస్ లో ఉంటే థై లైపోసెక్షన్ అని, ఆర్మ్స్ లో ఉంటే ఆర్మ్ లైపోసెక్షన్ అని, అబ్డామినల్ ఉంటే అబ్డామినల్ లైపోసెక్షన్ అని, లేదా డబల్ చిన్ ఉంటే చిన్ లైపోసెక్షన్ అని, ఇలా ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అదొక్కటే మీకు లైపోసెక్షన్ చేసి తీయడం వల్ల మీకు ఓవరాల్ గా వెల్ బ్యాలెన్స్డ్ ఫిగర్ అనేది అచీవ్ చేయవచ్చు. సో ఇలాంటి కన్సర్న్ గానీ, ఇలాంటి ప్రాబ్లం గానీ మీకు ఉన్నట్టయితే ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మీకు కరెక్ట్ సొల్యూషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు.